నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గుజరాత్ హైకోర్టులోని ఒక లాయర్ గారు కేసు ఉన్నప్పుడు కోర్టుకి రావడం మానేశారు. 4, 5 సార్లు చూశారు సదరు జడ్జి గారు. చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు. మీరు కోర్టుకి రావడం లేదు, కేసు పోస్ట్ చేసినప్పుడు క్లయింట్ల నుంచి కేసు తీసుకుంటారు, ఫైల్ చేస్తారు, కేసు పోస్ట్ అయ్యాక రావడం మానేస్తారు. ఇది 4వసారి. కాబట్టి మీరు 5,000 రూపాయలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి పర్సనల్గా మీ జేబు నుంచి కట్టవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం సదర్ లాయర్ గారికి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఇది గుజరాత్ హైకోర్టు జస్టిస్ నిఖిల్ కరేల్ జడ్జి గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకుని ఈ లాయర్ గారు ఎందుకు రావట్లేదు, కేసులైతే ఫైల్ చేసేస్తారు, కేసు పోస్ట్ చేసినప్పుడు కనీసము ఆయన తరఫున ఎవ్వరూ కూడా జూనియర్లు కానీ, క్లర్కులు కానీ, క్లయింట్లు కానీ ఎవరు రిప్రజెంట్ చేయరు. ఇది 5వసారి. ఇట్లా కేసు పోస్ట్ చేస్తున్నప్పుడల్లా వచ్చి ఎవరో ఒకరు వాయిదా అయినా చెప్పాలి, లేదు కేసు ఆర్గ్యుమెంట్ చెప్పాలి. అయినా కూడా పట్టించుకోకుండా కేవలం నెగ్లెక్ట్తో ఇలా ఈ విధంగా చేసినందుకు సదరు జడ్జి గారు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకొని ఇట్లా నష్టపరిహారం చెల్లించాలి లీగల్ సర్వీసెస్ అథారిటీకి అని. దీని ద్వారా మనకు తెలిసేదేంటి, ఏ కేసు అయినా లాయర్ గారు తీసుకుంటే కంపల్సరీగా ఆ కేసు పోస్ట్ అయిన రోజు అపేర్ అవ్వాలి. ఒకవేళ అపేర్ అవ్వకపోతే 1 సారో ఎవరో జూనియర్ని పెట్టి వాయిదా తీసుకోవచ్చు. కేసు పోస్ట్ చేస్తున్నప్పుడు కోర్టుకి హాజరు కాకపోతే ఏమనుకోవాలి, పర్యవసానాలు ఇదే విధంగా సీరియస్గా అవుతాయని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ.